మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. He does great things beyond our understanding. There are many things God can do which you cannot understand. నీవు నీ జీవితంలో గ్రహింపలేని అద్భుత కార్యాలను దేవుడు చేయగలడు. When you come to the Lord, మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు you may not know what God is doing for you. మరి దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో నువ్వు గ్రహించకపోవచ్చు. But only believe. అయితే నువ్వు విశ్వాసం ఉంచుతావు. Believe in the Lord. దేవునిలో విశ్వాసం ఉంచుతావు. He does wonderful things. ఆయన తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు. The daughter died. She is only 12 years old. ఒక 12 సంవత్సరాల కుమార్తె చనిపోయింది. The father mother was so much worried. They were so much crying. తల్లిదండ్రులు చాలా వేదనతో దుఃఖంతో ఉన్నారు. All the friends and relatives came around and they were also crying along with the parents. బంధువులు స్నేహితులందరూ వచ్చి తల్లిదండ్రులతో కూడా కలిసి ఏడుస్తున్నారు. And now somebody is told, why don't we call Jesus Christ? ఎవరో చెప్పారు మనం యేసుక్రీస్తుని ఎందుకు పిలవకూడదు? And then somebody went and called Jesus, please come. యేసయ్య మీరు వచ్చి ఆ బిడ్డను బాగు చేయాలని పిలిచారు. And she is almost dead. ఆమె ఆల్మోస్ట్ చనిపోయిన పరిస్థితిలో ఉంది. About to die. ఆమె చనిపోబోతున్నది. They beseeched Jesus. వారు యేసయ్యను వేడుకున్నారు. Jesus said, okay, I'll come and I'll do what I can do. యేసుప్రభు అన్నారు నేను చేయగలిగిన కార్యం చేస్తానన్నారు. By the time Jesus turned, యేసుప్రభు వారు అటువైపు తిరిగినప్పుడు immediately some other person came running to the parents. మరి యొక్క వ్యక్తి మరి ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి they said, your daughter is already dead. ఆ తండ్రితో చెప్తున్నాడు ఇదిగో నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది. Don't force master to come already because she is dead. ఈ బోధకునికి ఇబ్బంది పెట్టవద్దు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది. Then the father was crying and he said, Jesus, okay, you don't need to come because my daughter is already dead. ఆ తండ్రి గుండె బాదుకుంటూ ఏడుస్తున్నాడు, ఇక ప్రభువా నువ్వు రావసరం లేదు, నా కుమార్తె చనిపోయింది. I thought you will come and heal her. ఆమె సీరియస్ కండిషన్ లో ఉండగా నీ వచ్చి ఆమెకు ప్రార్థిస్తే బాగవుతుందని ఆశపడ్డాను. But she is already gone. అయితే ఆమె ఇప్పుడే చనిపోయింది. Then if you come also nothing will happen. ఇక నువ్వు వచ్చిన ప్రయోజనం లేదు కదా. Immediately Jesus turned to him. వెంటనే యేసు ఆయన వైపు తిరిగి fear not. భయపడకుము. fear not. భయపడకుము. be courageous. మరి ధైర్యం కలిగి ఉండుము. The daughter is already died. కుమార్తె ఎప్పుడో చనిపోయింది. She is dead. ఆమె చనిపోయింది. Jesus is saying fear not. యేసు ప్రభువు అన్నాడు ఇక భయపడకు. What Jesus will do for me? ఇప్పుడు భయపడకంటున్నాడు యేసు ప్రభువు నా కొరకు ఏం చేయగలడు? He cannot do anything. ఇప్పుడు చనిపోయింది కదా నా కుమార్తె, ఆయన ఏం చేయలేడు కదా. She is gone. ఆమె వెళ్ళిపోయింది. He cannot bring her back. చనిపోయిన నా కుమార్తె ఆయన తిరిగి తేలేడు. But Jesus said fear not. యేసు ప్రభువు అన్నాడు భయపడకుము. Come on, read Luke chapter 8 verse 50. భయపడకు, భయపడకు, విశ్వాసం మాత్రం ఉంచు, బాగుపడుతుంది. fear not, భయపడకుము, believe, విశ్వాసం ఉంచుము, she will be healed. బాగుపడుతుంది. 3 things. 3 విషయాలు. వీళ్ళ హృదయాల్లోకి వచ్చిన వార్త ఏంటి? చనిపోయింది. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆమె బాగుపడుతుంది. వీళ్ళు ఏం విన్నారు? చనిపోయిందన్న మాట విన్నారు. ప్రభు స్వరం ఏమంటుంది? బాగుపడుతుంది. ఇప్పుడు ఎవరి మాట నమ్ముదాం? డాక్టర్ గారు చెప్పారు నీ ఆరోగ్యం పోయింది, నీ లివర్ కొట్టేసింది, నీ కిడ్నీ పోయింది, ఇక నువ్వు బాగుపడవు, ఇక ఇంతే నీ పరిస్థితి అని చెప్తే ఎవరి మాట మీరు వింటారు? దేవుని మాట ఏంటంటే వెతకండి. దేవుని మాట వెతకండి. దేవుని మాట ఏముంది? నేను చావను సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తాను. సో వాగ్దానం పట్టుకోండి, ప్రార్థన చేయండి. డాక్టర్ నమ్మొద్దనంట్లా. యు ఆల్సో బిలీవ్ వెన్ డాక్టర్ ఈస్ టాకింగ్ టు యూ సంథింగ్, yes you can take this report. డాక్టర్ ఏదైనా చెప్పినప్పుడు ఆయన రిపోర్ట్ ని మనం తీసుకొనవచ్చు. take the heavenly father's report also. అదే విధంగా పరలోకపు తండ్రి రిపోర్ట్ కూడా మనం తీసుకోవాలి. keep both the reports in front of you. ఆ రెండు రిపోర్ట్లు నీ ముందు ఉంచుకోవాలి. and say that Lord I believe your report. ప్రభువా ఇదిగో మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను నమ్ముతున్నాను. this is doctor's report. ఇది డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్. doctor said I got some disease. డాక్టర్లు అన్నారు నాకేదో వ్యాధి వచ్చిందని. I got some infection. నాకేదో బలహీనత శరీరంలో వచ్చింది. maybe some weakness. ఏదో బలహీనత శరీరంలో వచ్చింది. maybe some organ is not functioning well. లేక ఏదో ఒక భాగం నా శరీరంలో పనిచేయట్లేదు. doctor has given his report. డాక్టర్ పరీక్షించి తన రిపోర్ట్ ఇచ్చాడు. Lord what is your report to regarding? అయితే ప్రభువా నా శరీర విషయంలో నీ రిపోర్ట్ ఏంటి? God said దేవుడు అన్నాడు fear not. భయపడకుము. only believe. నమ్మిక మాత్రం ఉంచు. you will be healed. నీవు బాగుపడేదవు. this is what God's report. ఈ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడండి. ప్రజల రిపోర్ట్ విన్నట్టునే డాక్టర్ల రిపోర్ట్ విన్నట్టునే నీకు ఏం కలిగింది? భయం కలిగింది, నిరీక్షణ పోయింది, ఇక బ్రతుకుతానా లేదా అనేటువంటి డౌట్ నీకు వచ్చేసింది. యేసయ్య రిపోర్ట్ వినగానే భయపడవద్దు, భయాన్ని నెట్టేశాడు ముందు. నమ్మిక మాత్రం ఉంచంటే అపనమ్మకాన్ని బయటకు నెట్టేశాడు. స్వస్థపడుతుందంటే అస్వస్థతను బయటకు నెట్టాడు. ఆమేన్. యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నప్పుడు మీలో నుండి 3 బయలుదేరి వెళ్ళిపోతాయి.
ఏం వెళ్ళిపోతుందంటే భయం పోతుంది, రెండవది అపనమ్మకం బయటకు వెళ్ళిపోతుంది, మూడవది అస్వస్థత, ఆ పరిస్థితి, ఆ ఇబ్బంది నీ నుండి బయటికి నెట్టివేయబడుతుంది. ఆమేన్. ఒకవేళ నువ్వు నమ్మలేదనుకో, వాళ్ళు చెప్పిందే ఖాయమవుతుంది. కాబట్టి మనం పలకాల్సింది మాటలు మనం పలకాలి. ప్రభు ఆ ఇంటికి వెళ్ళకముందే బాగవుతుందని చెప్పేశాడు. ఆయన ఏం పలికాడో అది జరిగిందా లేదా? జరిగింది. అందుకే కొన్ని మార్లు we need to speak the word of God into our lives. మన జీవితంలో అందుకే దేవుని వాక్యాన్ని మన విశ్వాసంతో పలకాలి. Take the word of God, speak into your family. దేవుని వాక్యాన్ని తీసుకొని నీ కుటుంబం మీద నువ్వు పలకాలి. Take the word of God and talk to your situation. దేవుని వాక్యం తీసుకొని నీ పరిస్థితి మీద దేవుని వాక్యాన్ని పలకాలి. Say, I will be healed. నేను స్వస్థత పొందుతాను. I will overcome. నేను జయిస్తాను. I will have victory. నేను విజయం కలిగి ఉంటాను. So whatever you speak along with the word of God, in line with the word of God, దేవుని వాక్యం తీసుకొని నీవు ఏదైతే పలుకుతావో, these are like a seeds. ఈ దేవుని వాక్యం విత్తనాలు లాంటిది. When you sow a seed, నీ విత్తనాన్ని నాటినప్పుడు sprout will come out. ఆ యొక్క మొక్క బయటికి వస్తుంది. And then one day you will see the plant. ఆ చిన్న కొమ్మ బయటికి రావటం చూస్తాం. And then after that it becomes bigger, big tree. ఆ తరువాత ఆ విత్తనం ఒక పెద్ద చెట్టులాగా మారిపోతుంది. But in between both of this, a seed sowing and becoming a tree, there is a time span. మరి విత్తనం విత్తటానికి అది మహావృక్షంగా ఎదగటానికి మధ్య ఒక సమయం ఉన్నది. There is a time gap. ఒక సమయం ఉన్నది. Hold on to the faith. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. Keep that faith. ఆ సమయంలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. So Jesus went to their house. యేసుక్రీస్తు వారి గృహంలోనికి వెళ్ళాడు. He went. She's already dead. ఆమె ఆల్రెడీ చనిపోయి ఉన్నది. And Jesus went into the house. యేసు ఆ ఇంటిలోనికి వెళ్ళి He told all the unbelievers to get out of the house. అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసులందరినీ బయటికి పంపించేశాడు. ఎందుకు ప్రభు అవిశ్వాసులందరినీ బయటికి పంపించాడు? నీ లైఫ్లో కూడా కొన్ని అవిశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళని బంధువులైనా కూడా వాళ్ళని మనుషులు పంపించమంటలా, వాళ్ళు చెప్పిన మాటలు బయటికి పంపించాయి. ఇప్పుడు ఇంట్లో భర్త భార్య ఒకళ్ళు అవిశ్వాసం అనుకోండి, ఇంట్లో భార్యను పంపించేయమంటలే, నేను భర్తను పంపించబట్ల, వాళ్ళు చెప్పిన మాటలు ఉంటాయి కదా, మీ మనసు అనే గదిలో వాళ్ళు పలికిన అవిశ్వాస మాటలు ఏం చేయాలి? మీరు బయటికి పంపించాలి. వాళ్ళు పలికిన భయపెట్టే మాటలు బయటికి పంపండి. దేవుని మాటలు పట్టుకోండి గట్టిగా, దేవుని మాటలు గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఆ చనిపోయిన బిడ్డ ప్రభు, ఆయనతో పాటు యాకోబు, యోహాను, పేతురు. Now Jesus went to that small girl and said, "Talitha kumi." ఈ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రభు తలితా కుమి అని పలికాడు. చిన్నదానా లెమ్ము, the little child get up. చిన్నదానా లెమ్మని ప్రభు పలికాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఆ బిడ్డలోకి. కళ్ళు తెరిచింది ఒకసారి. ఆమేన్. కళ్ళు తెరిచింది. ఈరోజు ప్రభు పలికిన మాటలు మీ జీవితంలో నెరవేరే రోజు వచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ మీలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. మీలో చాలా మందిలో కొన్ని విషయాల్లో భయం ఉంది, ఎలా జరుగుతుందా లేదా. You have some fear that is ruling your heart. మీ హృదయాలను భయపెడుతున్నటువంటి చాలా సంగతులు మీ Will I జీవితంలో, overcome this financial problem? నేను ఈ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోగలను. Will I get a better salary? నాకు మంచి జీతం వస్తుందా? Can I get a better job? మంచి ఉద్యోగం వస్తుందా? Can I earn more money? నేను ఎక్కువ డబ్బు సంపాదించగలను. When can I clear out all my debts? నేను నా అప్పులని తీర్చివేయగలను. How can I overcome this disease? నేను ఏ విధంగా ఈ సమస్యను జయించగలను? How can I lead my family forward? నా కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించగలను? When can I get success? నేను ఎక్కడ విజయం పొందగలను? For all your fears, this is the word of God. Only believe and confess the word of God. God will give you victory. నీకున్నటువంటి భయాలన్నిటికీ ఈ రోజు దేవుని వాక్యం ఒకటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, దేవుడు అద్భుతం చేస్తాడు. Cast away all your fears. Lift up your hands to God. Lord, remove fear from my life. నీవు చేతులు పైకెత్తి చెప్పు, ప్రభువా నాలోని భయాన్ని పారద్రోలనండి. Fear may leave their lives right now. మన జీవితాల్లోని భయము పారద్రోలబడునుగా. Any kind of fear, ప్రతి విధమైన భయం come out in Jesus name. యేసు నామములో బయటికి వెళ్ళిపోవునుగా. ప్రతి విధమైన భయము యేసు నామములో దేవుని పిల్లల నుండి వెళ్ళిపోవునుగాక. ఆమేన్. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.
బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.